నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం వివాహ పొంతన ఏ విధంగా చేయాలి అన్నది తెలుసుకుందాం. ఈ వివాహ పొంతన అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది ఈ 36 పాయింట్ల పద్ధతి. ఆ 36 పాయింట్ల పద్ధతి ఎందుకు ప్రామాణికం కాదు అని నేను ఒక వీడియో చేయడం జరిగింది. అదొకసారి మీరు గమనించగలరు. ఈ వీడియోలో మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు గురువు గారు ఇచ్చినటువంటి సూత్రాల ఆధారంగా మనం వివాహ పొంతన ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఈ పద్ధతిలో వివాహ పొంతన చేయడం ద్వారా మనం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పవచ్చు. అదే విధంగా ఒక మంచి పొంతన చేశాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఈ వీడియోలో వివాహ పొంతన చేసేటప్పుడు గమనించవలసిన స్థానాలు, ఇక అదే విధంగా ఏ గ్రహాలను మనం ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది, ఇక అదే విధంగా ఒక జాతకం చూసిన వెంటనే వారి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి దోషాలను సులభంగా మనం ఏ విధంగా చెప్పవచ్చు అన్న అంశాలను నేను మీకు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ వివాహ పొంతనలో మనం గమనించాల్సింది, మనం ఎవరికి పొంతన చూస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. అంటే ఒకవేళ మనం అబ్బాయికి అమ్మాయిని చూస్తున్నట్లయితే మొదటిగా మనం అబ్బాయి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. లేదు అమ్మాయికి అబ్బాయిని చూస్తున్నామంటే అప్పుడు అమ్మాయి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. మొదటిగా మనం ఎవరికి చూస్తున్నామో వారి జాతకాన్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి దోషాలను మొదటిగా గుర్తించుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువ మందికి మాత్రమే ఈ వివాహ స్థానాలు శుభస్కరం చెంది ఉంటాయి. అందులోనూ కలియుగ ధర్మం ఏంటి అంటే ఎక్కువగా ఈ మ్యారిటల్ ఇష్యూస్ అనేది ఉండాలి. కాబట్టి ఎక్కువ మందికి ఈ వివాహ స్థానాల్లో దోషాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం ముందుగా ఎవరికైతే మనం పొంతన చూస్తున్నామో వారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ఇక ఒక్కొక్క స్టెప్ నేను స్క్రీన్ షేరింగ్ ద్వారా మీకు తెలియజేస్తాను. వివాహ పొంతనలో వధూవరుల జాతకంలో మనం గమనించవలసిన స్థానాల విషయానికి వస్తే సప్తమము, అష్టమము, అదేవిధంగా చతుర్థము, ఈ స్థానాలను ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. ఈ సప్తమాష్టమాలు రెండు వివాహ స్థానాలు. ఇక ఈ చతుర్థాన్ని కూడా ఎందుకు గమనించాలో ఈ వీడియోలోనే మీకు తెలియజేస్తాను. మనం ఎవరికి పొంతన చూస్తున్నామో మొదటిగా వారి జాతకంలో ఈ స్థానాలను గమనించాల్సి ఉంటుంది. అంటే ఈ స్థానాలు శుభస్కరం చెందాయా లేకుంటే పాపులతో ఉన్నాయా అన్నది తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు ముఖ్యంగా స్త్రీలకు పంచమము గర్భస్థానము, అదేవిధంగా అష్టమము మాంగళ్య స్థానము. కాబట్టి స్త్రీల జాతకంలో ఈ స్థానాలను కూడా గమనించవలసి ఉంటుంది. ఇక వీటికి తోడు అబ్బాయి పోషించగలడా అంటే స్వయార్జితము దశమము, పిత్రార్జితము నవమము అంటే తండ్రి నుండి ఏదన్నా ఆస్తులు వచ్చే ఉన్నాయా లేదా, పంచమము వినయ విధేయతలను సూచిస్తాయి. కాబట్టి కానీ ముఖ్యంగా చూడవలసింది సప్తమాష్టమాలు, అదేవిధంగా చతుర్థము. స్త్రీల జాతకంలో సప్తమాష్టమాలతో పాటు పంచమాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇక పొంతనలో చూడవలసిన గ్రహాల విషయానికి వస్తే ముఖ్యంగా సప్తమ, అష్టమ అధిపతులను గమనించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ప్రతి లగ్నానికి పాపగ్రహమే అవుతారు. కానీ అష్టమాధిపతి కొన్ని లగ్నాలకు శుభగ్రహంగా, అదేవిధంగా కొన్ని లగ్నాలకు పాపగ్రహంగా ఉంటారు. ఈ అష్టమాధిపతి దోషం ఉన్న లగ్నాలు లేని లగ్నాలను గమనించాల్సి ఉంటుంది. సప్తమాధిపతి ప్రతి లగ్నానికి పాపగ్రహం కాబట్టి శుభులతో అంటే శుభగ్రహాలతో చూడబడడం లేదా రాశిలో బలహీనంగా శుభగ్రహానికి కట్టుబడి ఉండడం మంచిది. అలా కాకుండా పాపులతో చూడబడడం, పాపులతో కలిసి ఉండడం దోషంగా పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా అష్టమాధిపత్య దోషం ఉన్న లగ్నాలకు అదే విధంగా చూడవలసి ఉంటుంది. ఇక దీనికి తోడు యవ్వన కాల పోషకులైనటువంటి కుజ, శుక్ర గ్రహాలను ముఖ్యంగా గమనించవలసి ఉంటుంది. మనందరికి తెలిసినట్లే కుజ దోషము అంటే కుజుడు పాపిగా సప్తమ అష్టమాలను చూడడం లేదా ఉండడం జరిగితే దాన్ని కుజదోషం అని అంటారు. ఈ కుజదోషం ఉన్నవారికి కుజదోషం ఉన్నవారితోనే చేయాలి అని చెప్పి
కుజుడు పాపిగా ఉన్న వారికి కుజుడు పాపిగా ఉన్న వారితోనే చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. కుజుడు పాపిగా ఉన్న వారికి కుజుడు శుభగ్రహంగా ఉన్న వారితో చేయడం ఆ దోషానికి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుజుడు సప్తమాష్టమాలలో అంటే ఎక్కడైతే పాపగ్రహంగా ఉన్నారో అదే స్థానాలలో కుజుడు శుభగ్రహంగా ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఉన్నట్లయితే చాలా వరకు ఆ దోషానికి పరిహారం జరిగినట్లే భావించాలి. ఎందుకు అంటే వివాహం తర్వాత ఎక్కువ శాతం భార్యాభర్తలు కర్మను కలిసి అనుభవించడం జరుగుతుంది. అంటే ఒకే ఇంట్లో ఉండడం, ఒకే ఫెసిలిటీస్ ని అనుభవించడం, ఎక్కువ శాతం ఒకే ఫలితాలను అంటే ఒకే ప్యాటర్న్ లో వీరు జీవించవలసి ఉంటుంది. కాబట్టి ఒకరి జన్మజాతకంలో సప్తమంలో పాపగ్రహం ఉన్నట్లయితే సప్తమము కలత్ర స్థానము, అదేవిధంగా ఆహార విహార నిద్రలను సూచిస్తుంది. ఎవరికైతే ఇక్కడ లోటు కలుగుతుందో వారి భాగస్వామికి సప్తమంలో శుభగ్రహం ఉన్నట్లయితే అక్కడ చాలా వరకు పాప పరిహారం జరిగినట్లు మనం భావించాలి. ఎందుకంటే భర్తకు భార్య మీద ప్రేమానురాగాలు తక్కువ ఉన్నప్పటికీ భార్యకు వారి భర్త మీద ఎక్కువగా ప్రేమానురాగాలు ఉండడం వల్ల కూడా వీరి జీవితంలో శుభ ఫలితాలు చూడవచ్చు. అలా కాకుండా అంటే భర్తకు ఎక్కువగా దోషాలు ఉన్న స్థానంలోనే భార్య జాతకంలో కూడా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యవ్వన కాల పోషకుడైనటువంటి కుజుడు పాపగ్రహంగా ఉన్నట్లయితే సప్తమాష్టమాల్లో ఉన్న చూస్తున్న వారికి శుభగ్రహంగా ఉన్నటువంటి జాతకం అయితే పొంతన బాగా కుదురుతుంది. అందరూ కుజ దోషం గురించి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కానీ శుక్ర దోషాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. శుక్రుడు పాపగ్రహంగా ఉన్న వారి జాతకాలలో ముఖ్యంగా పురుషుల జాతకాలలో శుక్రుడు వివాహకారకుడు, కన్యాకారకుడు, కలత్రకారకుడు కాబట్టి ఈ దోషాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక కళ్ళతో చూసిన వెంటనే తెలుసుకోగలిగే దోషాల విషయానికి వస్తే మొదటిగా సప్తమాష్టమాలు పాపులతో ఉండడం, అంటే పాపులతో చూడబడడం లేదంటే పాపులు ఉండడం. సప్తమాష్టమాలు రెండు వివాహానికి ముఖ్యమైన స్థానాలు కాబట్టి రెండు పాపత్వం చెందినట్లయితే ఎక్కువ దోషంగా పరిగణించాలి. ఇక అదే విధంగా శని చంద్రుల కలయిక, ఈ శని చంద్రుల కలయిక అన్నది ఒంటరితనాన్ని సూచిస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఈ శని చంద్రుడు పాపగ్రహంగా అయ్యే లగ్నాలకు ఎక్కువగా ఉంటుంది. అంటే శని చంద్రులు ఇద్దరు పాపగ్రహాలు అయ్యే లగ్నాలు ముఖ్యంగా ధనస్సు అదేవిధంగా సింహ లగ్నాలకు ఈ దోషం ఎక్కువగా వర్తిస్తుంది. మిగిలిన లగ్నాలకు శని శుభగ్రహం అయితే చంద్రుడు పాపగ్రహం, అదేవిధంగా చంద్రుడు శుభగ్రహం అయితే శని పాపగ్రహం అవుతారు. కాబట్టి ఇద్దరి గ్రహ బలాలు గమనించాల్సి ఉంటుంది. ఇక శని కర్కాటకంలో ఉన్న కర్కాటకాన్ని చూసినా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు మకర కుంభాలు అంటే శని ఇళ్లలో ఉన్న శని ఇళ్లను చూస్తున్నా కూడా ఆ దోషాన్ని పరిగణించవలసి ఉంటుంది. ఇక చాలా ముఖ్యమైనది చతుర్థంలో పాపగ్రహాలు ఉండడం, అందులోనూ సప్తమాధిపతి అదేవిధంగా పాపిగా అష్టమాధిపతి ఉండడం. సప్తమాధిపతి అన్ని లగ్నాలకు పాపగ్రహమే అవుతారు. కానీ ఈ అష్టమాధిపతి కొన్ని లగ్నాలకు పాపగ్రహంగా కొన్ని లగ్నాలకు శుభగ్రహంగా ఉంటారు. కాబట్టి ఈ అష్టమాధిపత్య దోషం అన్నది ఆ లగ్నానికి ఉన్నదా లేదా అన్నది గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ సప్తమాష్టమాలు రెండు వివాహ స్థానాలు, ఈ అధిపతులు అంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సప్తమాధిపతి గృహస్థానం అయినటువంటి చతుర్థంలో బలంగా ఉన్నట్లయితే డైవర్స్ అవ్వడానికి ఒక కాంబినేషన్ గా మనం చెప్పుకుంటాం. ఎందుకు అంటే చతుర్థము గృహస్థానము, ఇక్కడ ఒక పాపగ్రహం ఉన్నట్లయితే గృహానికి దూరం అవ్వాల్సి ఉంటుంది. సప్తమాధిపతే ఉన్నారు కాబట్టి మెట్టినింటికి, అదేవిధంగా భర్తకు దూరంగా ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా అష్టమాధిపతి పాపిగా ఉన్న అలాంటి ఫలితాలే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా చతుర్థంలో సప్తమాధిపతి అదేవిధంగా పాపిగా అష్టమాధిపతి ఉన్న దాన్ని కూడా పరిగణించవలసి ఉంటుంది. ఇక
పురుషుల జాతకంలో స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు అంటే శుక్ర, చంద్ర, శని వీరు ఎలా ఉన్నారో గమనించాల్సి ఉంటుంది. ఎందుకు చూడండి, పురుషుడి జాతకంలో అంటే పాపగ్రహాలు మనకు దుఃఖాన్ని ఇస్తాయి, అంతే కదండి. సో ఏ లగ్నమైనా ఆ లగ్నాత్ పాపగ్రహాలు దుఃఖాన్ని ఇస్తాయి. ఇప్పుడు పురుషుల జాతకంలో స్త్రీ కారకత్వం వహించే గ్రహాలు పాపగ్రహాలుగా ఉంటే ఈ గ్రహాలు ఈ కారకత్వాలతోనే ఇబ్బంది పెట్టాలి. కాబట్టి స్త్రీ కారకత్వం వహించేటటువంటి ఈ శుక్ర, చంద్ర, శనులు పాపులుగా ఉన్నట్లయితే ఎక్కువగా స్త్రీల వల్ల సమస్యలుగా మనం గుర్తిస్తాము. అదేవిధంగా స్త్రీల జాతకంలో పురుష కారకత్వం వహించే గ్రహాలు అంటే కుజ, గురు, సూర్య, బుధ గ్రహాలు ఎలా ఉన్నాయి ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ పురుష కారకత్వం వహించేటటువంటి గ్రహాలు పాపులుగా ఉన్నట్లయితే వీరి వల్ల అంటే ఈ గ్రహ కారకత్వాలతో అంటే పురుషుల వల్ల ఇబ్బంది కలగాల్సి ఉంటుంది. అంటే భర్త వల్ల కొంచెం ఇబ్బంది అన్నది వీరి జీవితంలో చూడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ అంశాన్ని కూడా గమనించవలసి ఉంటుంది. ఇక మొదటిగా మనం చెప్పుకున్నట్లు మనం ఎవరికి పొంతన చూస్తున్నామో వారి జాతకంలో ఏ స్థానాలు బలంగా ఉన్నాయి అంటే శుభత్వం చెందాయి, ఏ స్థానాలు బలహీనంగా ఉన్నాయో గమనించుకోవాలి. ఇక చాలా సులభంగా ఎవరికైతే మనం పొంతన చూస్తున్నామో వారి జాతకంలో ఈ అంశాలను గుర్తించడం, వారికి కంపాటబిలిటీ చార్ట్ అంటే వీరికి ఎక్కడైతే మైనస్ ఉందో అక్కడ పాజిటివ్ గా ఉన్నటువంటి చార్ట్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా 100% మనం కాన్ఫిడెంట్ గా ఉండవచ్చు, ఒక మంచి పొంతన చేశామని ఒక సంతృప్తి కూడా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ టాపిక్ లో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. నా ఫ్రీ టైంలో మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇంకా అదే విధంగా మీలో ఎవరైతే మీ పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీలో ఎవరైతే లాజికల్ గా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.